సరే. నాకు బాగా ఇష్టమైన పద్యాల్లో ఇదొక పద్యం అన్నమాట. ఎందుకంటే బాధ పడినప్పటికీ నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ ఆట ఎవరైతే ఆడుతున్నారో ఈ ఆటలో ఎన్నో ఎత్తులకు పై ఎత్తులేసి అదేవిధంగా ఆడి గెలుపోటములు పొంది అలిసిపోయారో వాళ్ళందరికీ ఈ పద్యంలోని అర్థం చేసుకొని ఆడగలిగితే ఈ ఆట ఇంకా మళ్ళీ మళ్ళీ ఆడనవసరం లేదనమాట. సరే, ఈ పద్యం ఒకసారి చెప్పుకుందాం. అత్తా కోడళ్ళ ఆట అద్భుతంరా, బ్రతక నేర్చిన బయట పడరురా, పాఠాలు నేర్వ చూడ పనిమంతులాయరా, ఇక పృథ్వీపై నువ్వెందుకు కావు ఆనంద విహార. సరే, ఒకటో లైన్ వచ్చేసరికి అత్తా కోడళ్ళాట అద్భుతం అంట. ఎవరికి? బుద్ధి వికసించిన వాళ్ళకి. లేకపోతే ఇది ఒక కొట్లాట కావచ్చు, పీకులాట కావచ్చు, పెద్ద కుస్తీ పోటీయే కావచ్చు, రణరంగం కూడా కావచ్చు. అయితే ఆట ఆడుతున్నప్పుడు ఆదమర్చి ఉన్నాము పక్కనున్న మొగుడు కానీ మావ కానీ పిల్లలు కానీ ముసలోళ్ళు కావచ్చు బలైపోతారు. అలాగే ఈ ప్లేయర్స్ మధ్యలోకి అనవసరంగా గమనించక వేలు పెడితే వాళ్ళు ఇరుక్కుపోతారన్నమాట. అందుకే ఇది ఒక అద్భుతమైన ఆట. ఇది ఒక రియల్ గేమ్. ఎంతైనా సరే చెప్పుకోవచ్చు అన్నమాట. సరే, మొదటి స్టేజ్ దాటిన ప్లేయర్స్ ఈ ఆట బయటపడకుండా గొడవ పడకుండా బ్రతుకు అనే నాటకంలో ఇది ఒక పాఠంగా నేర్చుకుంటూ బాగా నటిస్తూ స్టేజ్లన్నీ దాడతారనమాట. చక్కగా ఆడతారనమాట. అంటే ఈ చక్కగా ఆడతాం అంటే పారిపోకూడదు, అలాగని గొడవలు పెద్దవి చేసుకోకూడదు అనమాట. నాటకాన్ని జీవితం అనే ఆటలాగా మార్చుకుంటూ జ్ఞానాన్ని పొందుతారన్నమాట. ఇంకా అలాంటి జ్ఞానాన్ని పొందితే ఏముంది, భూమి మీద ఆనంద విహారులు కాకుండా ఎలా ఉంటారు? సరే, ఉంటా మరి.